స్టార్ మా కొన్ని సినిమాల టీవీ హక్కులను ఎందుకు దాచుకుంటోంది? ఈ ఏడాది సినిమాలు కొన్ని కారణాల వల్ల విజయవంతంగా నడవటం లేదు. చాలా సినిమాలు యావరేజ్ లేదా సెమీ హిట్ అవుతున్నాయి కానీ బ్లాక్ బస్టర్లుగా మారడం లేదు. కాల్కి 2898 ఏడి, హనుమాన్, నా సామిరంగా, టిల్లు స్క్వేర్, సరిపోదా శనివారం, దేవర పార్ట్ 1 తప్ప ఎక్కువ సినిమాలు యావరేజ్గా అయిపోయాయి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే స్టార్ మా వాళ్ళు హక్కులు దాచుకుంటున్నారా? తెలుగు రాష్ట్రంలో టెలివిజన్పై ప్రీమియర్ ఆసక్తి చూపించడం లేదు. జెన్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం, టైగర్ నాగేశ్వరరావు, ఫ్రోజెన్ 2 మొదలైన సినిమాల ద్వారా వారి టెలివిజన్ హక్కులను అందుకున్నాయి. స్టార్ మా మరో మంచి అడ్వాంటేజు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్. ఈ షేర్ యూనివర్స్లో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి మరియు అందులో 3 సినిమాలు తెలుగు భాషలో కూడా విడుదల అయ్యాయి. అవి వార్, పఠాన్ మరియు టైగర్ 3. కానీ ఇంకా స్టార్ మా ఈ సినిమాలకు స్పందించలేదు. స్టార్ మా ఎల్లప్పుడూ కొత్త సినిమాల ప్రీమియర్ ప్రోమో విడుదల చేయకుండానే ఆశ్చర్యంగా వస్తుంటుంది. రేపు ఆదివారం అనుకుంటే ఈరోజు వారు తమ ఛానల్లో కొత్త సినిమాల షెడ్యూల్ ఈరోజు ప్రకటిస్తారు. దీనివల్ల ప్రేక్షకులకు వారాంతంలో చూడటానికి సినిమాలను ఎన్నుకునే విషయంలో గందరగోళం కలిగిస్తుంది. ఫైనలీ మేము చెప్పేది ఒక్కటే, స్టార్ మా తమ ప్లాట్ఫామ్పై సినిమాలను ఏ వీక్లో ఏ సినిమా వేస్తారో తెలియదు. అందువల్ల గ్యాన్ ఆఫ్ గోదావరి, టైగర్ నాగేశ్వరరావు మొదలైన సినిమాలు త్వరలో ఆశ్చర్యంగా వస్తాయి. బిగ్ బాస్ షో పూర్తి అయిన తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం.